హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టీసీఎస్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ టీసీఎస్ ఆన్ క్యాంపస్ హైరింగ్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు క్యాంపస్ కూడా అనౌన్స్ చేసింది. ఇప్పుడు మనం ఈ ఆఫ్ క్యాంపస్కి ఎలా రిజిస్టర్ అవ్వాలో చూద్దాము. టీసీఎస్ ఆల్రెడీ 40,000 స్టూడెంట్స్ని హైర్ చేసుకోబోతున్నట్లు చెప్పిందనమాట. సో దీన్ని మిస్ అవ్వకండి. ఈ వీడియో అనేది కొంచెం లెంతీగా ఉండబోతుంది, ఎందుకంటే స్టెప్ టు స్టెప్ ప్రాసెస్ ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అప్లికేషన్ని కరెక్ట్గా ఫిల్ చేయాలి, ఏం మిస్టేక్స్ లేకుండా. ఎందుకంటే మన అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, మనం మిస్ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఇస్తే. సో స్టెప్ టు స్టెప్ ప్రాసెస్ అనేది క్లియర్గా చూసి, ఒకవేళ ఫస్ట్ మీకు ఏమేమి ప్రీ రిక్వెస్ట్ కావాలో చెప్తాను, అవన్నీ తెచ్చుకొని పెట్టుకోండి ఫస్టే. ఒకవేళ మీకు మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ అప్లై చేసుకోండి. చూస్తూ చేయడం కొంచెం ఇబ్బంది అయితే. సో ఇప్పుడు మనం ఏమేమి కావాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఏమేమి కావాలంటే ఫస్ట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత ఒక రెజ్యూమే, అది పీడిఎఫ్ లేదా డాక్ ఫార్మాట్లో ఉండొచ్చు, ఆధార్ కార్డు, యాక్టివ్ ఈమెయిల్ ఐడి, ఇప్పుడు మనం ప్రెసెంట్ ఏం యూస్ చేస్తున్నామో అదొక ఈమెయిల్ ఐడి. మనకి ప్రాసెస్లో ఒక ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది, అది ఆప్షనల్ అనమాట. మన 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, 12th పాసింగ్ అదే సర్టిఫికేట్, డిప్లొమా చేసిన వాళ్ళంటే డిప్లొమా సర్టిఫికేట్, ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ మన సిజిపిఏ పాయింట్, యావరేజ్ పాయింట్ ఎంతుందో అదంతా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి. ఇవి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలో చూస్తే, నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసినా మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. లేకపోతే మనం గూగుల్లోకి వెళ్ళేసి సింపుల్గా nextstep.tcs.com అని కొట్టినా కానీ ఈ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఐటీ సెక్టర్ జాబ్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఐటీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏ ఈమెయిల్ ఐడి అయితే యూజ్ చేస్తున్నామో యాక్టివ్గా ఉన్న ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి. ఇచ్చాక ఓటీపీ కోసం గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ అనేది మీ మెయిల్ ఐడి ఏ ఫోన్ నెంబర్కి ఉందో ఆ మెయిల్కి వచ్చేస్తుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ చేసిన తర్వాత ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ వెరిఫికేషన్ అడుగుతుంది ఫస్ట్. సో నేను ఫస్ట్ చెప్పినట్లు మన ఆధార్లో లాస్ట్ 4 డిజిట్స్ ఇవ్వాలి. ఇక్కడ నేను నా ఆధార్లో లాస్ట్ 4 డిజిట్స్ ఇస్తున్నా. ఇక్కడ మనం నేమ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేమ్ ఇస్తున్నా, ఫస్ట్ నేమ్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఇక్కడ. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఐ అగ్రీ టు అని చెక్ బాక్స్ ఉంది కదా, దాని మీద టిక్ చేసుకోండి. ఇక్కడ అగ్రీ ఇచ్చేయండి, తర్వాత ప్రొసీడ్. ఇట్లా ఇష్యూ వచ్చిన వాళ్ళు ఇక్కడ టైటిల్ అని వస్తుంది అనమాట. అక్కడ మీరు బాయ్ అయితే మిస్టర్, గర్ల్ అయితే మిస్సెస్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జెండర్, ఇక్కడ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మన మొబైల్ నెంబరు, తర్వాత మన ఇన్స్టిట్యూట్ నేమ్, అంటే మనం ఏ కాలేజ్ చదువుతున్నామో ఆ కాలేజ్ నేమ్ ఇవ్వాలి. తర్వాత మన క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి.
అంటే ఇప్పుడు మనం ఏం చదువుతున్నామో అదే క్వాలిఫికేషన్ ఇవ్వండి ఇక్కడ. నేను బీటెక్ కాబట్టి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2025 పాస్ డేట్ ఉన్నవారు 2025 అని పెట్టుకోండి. అంతకుముందు ఉన్న వాళ్ళు అంతకుముందు ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నియరెస్ట్ టీసీఎస్ ఆఫీస్, మనకి ఏదైతే దగ్గరలో టీసీఎస్ ఆఫీస్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. ఇక్కడ మనల్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. మన ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ సరిగ్గా చూసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ మనకి రెఫరెన్స్ ఐడి ఇస్తుంది అనమాట. మీరు నెక్స్ట్ టైం ఈ పోర్టల్లోకి లాగిన్ అయ్యేటప్పుడు ఈ రెఫరెన్స్ ఐడిని కాపీ చేసి పెట్టుకొని ఉండండి. ఎందుకంటే అప్పుడు ఈ రెఫరెన్స్ ఐడి అయినా ఇవ్వచ్చు, లేకపోతే మన ఇప్పుడు ఏదైతే మెయిల్తో లాగిన్ అయినామో ఆ మెయిల్తో అయినా లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా మళ్ళీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఓటీపీ అడుగుతుంది, మళ్ళీ ఓటీపీ ఇవ్వండి. తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో స్టార్ట్ ఫిల్లింగ్ ద ఫామ్. ఫస్ట్ నేమ్ ఇవ్వండి, తర్వాత మీ ఫాదర్ నేమ్, తర్వాత ఇక్కడ మీ హౌస్ నెంబర్ ఇవ్వండి, హౌస్ నెంబర్ లేదా అపార్ట్మెంట్ నేమ్. తర్వాత మీ స్ట్రీట్ ఏంది అది ఇవ్వండి. తర్వాత మీ విలేజ్ నేమ్ అది ఇవ్వండి. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఇండియా. స్టేట్ అది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నా. నెక్స్ట్ సిటీ, మీ దగ్గరలో ఉన్న సిటీ నేమ్ ఇచ్చుకోండి. తర్వాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీ ప్రెసెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే ఇక్కడ ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇచ్చి ఇప్పుడు మీ ప్రెసెంట్ అడ్రస్ ఏందో అది ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్లో నేను ఫస్ట్లో చెప్పా కదా ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఒకటి పెట్టుకోండి అని, అది ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్, ఏదైనా ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే అది కూడా ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రతి ఒక్కటి ఫస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. మీరు ఏదైనా సేవ్ అండ్ కంటిన్యూ కొట్టకుండా వెళ్ళిపోతే మీకు అది మళ్ళీ సేవ్ అవ్వదు అనమాట. సో నిదానంగా చేసుకోండి. ఇప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్ ని ఇచ్చేసాము. ఇప్పుడు అకాడమిక్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఇక్కడ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉంటే అది ఇచ్చుకోండి. ప్రెసెంట్ ఇప్పుడు నేను బీటెక్ చేస్తున్నా కాబట్టి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇస్తున్నా. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఫర్ హైయర్ క్వాలిఫికేషన్కి నేను 2025 కాబట్టి 2025 ఇచ్చా. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ ఇప్పుడు మన బీటెక్ చేసిన వాళ్ళు బీటెక్కి లేదా డిగ్రీ చేసిన వాళ్ళు డిగ్రీ, ఏ కోర్స్ ఉంటే ఆ కోర్స్ వాళ్ళు ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. కోర్సు డ్యూరేషన్ అన్నది కదా, ఇక్కడ మనం ప్రెసెంట్ ఏం చదువుతున్నామో ఆ కోర్సు డ్యూరేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఇయర్ రావడానికి దీని మీద సెలెక్ట్ చేసుకోండి. అది 2022 మధ్య 2022 జాన్లో స్టార్ట్ అయింది కాబట్టి జాన్ 2 ఇచ్చాను. నెక్స్ట్ పాస్ అవుట్ 2025 కాబట్టి 2025 ఇస్తున్నా. ఇక్కడ ఏదో నవంబర్ అని పెట్టా.
నెక్స్ట్ కోర్స్ టైప్ ఫుల్ టైమ్ స్పెషలైజేషన్. ఇక్కడ మన స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాబట్టి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక కాలేజీలో ఒక రకంగా ఉంటుంది అనమాట గ్రేడింగ్ సిస్టమ్. మన దాంట్లో సిజిపిఏ ఉంది కాబట్టి నేను సిజిపిఏ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మనం సిజిపిఏ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఇవ్వండి. ఎంత సిజిపిఏ వచ్చింది టోటల్ యావరేజ్ సిజిపిఏ బీటెక్ మొత్తంలో అది ఇక్కడ ఇవ్వండి. నాకు 8.05 నేను ఇచ్చేసుకున్నా. టోటల్ సిజిపిఏ దగ్గర 10 ఇవ్వండి. తర్వాత మనకి పర్సంటేజ్ ఎంత వచ్చింది దీనికి అది ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. నెక్స్ట్ చూడండి మనం ఏం చదివాం. మనం ఏం అంటే కొంతమంది ఇంటర్ చేసింటారు, లేకపోతే కొంతమంది డిప్లొమా చేసింటారు, కొంతమంది ఏంటంటే ఇంటర్తో పాటు డిప్లొమా అంటే ఫస్ట్ ఇంటర్ చేసి తర్వాత మళ్ళీ బీటెక్లో జాయిన్ అవ్వడానికి అని చెప్పేసి డిప్లొమా అట్లా ఏదో ఒకటి చేసి ఉంటారు. సో ఇంటర్ చదివిన వాళ్ళు ఇంటర్ సెలెక్ట్ చేసుకోండి. స్పెషలైజేషన్ నేను సైన్స్ కాబట్టి నేను ఇక్కడ ఎంపీసీ ఇస్తున్నా. నెక్స్ట్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నేమ్, మీ ఇంటర్ కాలేజ్ నేమ్ ఇవ్వండి ఇక్కడ. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అది స్టేట్ బోర్డ్ కాబట్టి స్టేట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం. కోర్సు డ్యూరేషన్ ఏంటంటే ఇక్కడ మనం ఓవర్ ల్యాప్ కాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. బీటెక్లో మనం 2022 ఇచ్చాం కాబట్టి లేదా 2021కి ఎండ్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ఇక్కడ మామూలుగా చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే మన ఇంటర్మీడియట్ స్టార్టింగ్ ఇయర్ అంటే 11th నుంచి 12th వరకు ఇస్తున్నారు, అట్లా ఇవ్వకూడదు. ఇక్కడ చూడండి, ప్లీజ్ మెన్షన్ ఓన్లీ యువర్ 12th డ్యూరేషన్ ఇన్ యువర్ 12th గ్రేడ్ డీటెయిల్స్. అంటే మనం 12th మాత్రమే మెన్షన్ చేయాలి. ప్లీజ్ డు నాట్ యాడ్ 11th డ్యూరేషన్ ఇన్ ద సేమ్. 11th ఇక్కడ మనం తీసుకోకూడదు అనమాట. సో ఇక్కడ నేను ఎంతవరకు తీసుకున్నా చూడండి, 2020 నుంచి తీసుకున్నాను. జాన్ ఎండ్ ఎంతతో చేస్తున్నా అంటే 2021, ఎందుకంటే మనం 2022 బీటెక్ స్టార్టింగ్ ఇయర్ ఇచ్చాం కాబట్టి ఇట్లా తీసుకున్నాము. నెక్స్ట్ కోర్స్ టైప్ ఫుల్ టైమ్. గ్రేడింగ్ సిస్టమ్ మనకి 2025 పాస్డ్ అవుట్స్ ఉంటే వాళ్ళకి మార్క్స్ సిస్టమ్ ఉంది కాబట్టి నేను మార్క్స్ ఇస్తున్నా. ఇక్కడ మన టోటల్ మార్క్స్ ఎంటర్ చేయండి ఎంత వచ్చాయో. నెక్స్ట్ కింద 1000 కాబట్టి టోటల్ 1000 నేను ఎంటర్ చేసా. నెక్స్ట్ సేవ్ అయిపోయాక సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన 10th క్లాస్ డీటెయిల్స్ అడుగుద్ది అనమాట. 10th క్లాస్ రోల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి మనము. మన 10th క్లాస్ మార్క్స్ మెమోలో మన 10th క్లాస్ రోల్ నెంబర్ ఉంటుంది. సో అది ముందే తీసి పెట్టుకోండి, ఇక్కడ అది ఇవ్వండి. తర్వాత మన 10th క్లాస్ కాలేజ్ స్కూల్ నేమ్ ఏంటి ఇక్కడ ఇవ్వండి. తర్వాత బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టేట్ బోర్డ్. ఇక్కడ 10th క్లాస్ డ్యూరేషన్ 2025 పాస్డ్ అవుట్స్ ఉన్న వాళ్ళు, నేను 2025 పాస్డ్ అవుట్ కాబట్టి నేను 2018 to 19లో కంప్లీట్ చేశాను. సో ఇక్కడ 2018 to 19 సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మనకి సిజిపిఏ అంటే సిజిపిఏ, లేదా మార్క్స్ సిస్టమ్ అంటే మార్క్స్ సిస్టమ్ ఇవ్వండి. ఇక్కడ నాకు సిజిపిఏ కాబట్టి నేను సిజిపిఏ ఇచ్చుకుంటున్నా. మనకి టోటల్ 10 సిజిపిఏ కాబట్టి ఇక్కడ 10 ఇచ్చా. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ. హ్యావ్ యూ డన్ ఎనీ అదర్ కోర్స్, మనం ఏమన్నా కోర్స్
ఇవి కాకుండా ఏమన్నా చేసుంటే మిగతావి అప్పుడు ఎస్ సెలెక్ట్ చేసుకోండి. నేనేం చేయలేదు కాబట్టి నో సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. డూ యూ హ్యావ్ ఎనీ రెలెవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్? ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నోట్ ఏముందంటే మనము ఇంటర్న్షిప్స్ లేదా ట్రైనింగ్స్ ఏమన్నా చేసి ఉంటే అవి ఇక్కడ ఇవ్వద్దండి, కన్సిడర్ చేయకూడదు అవి. మనం రియల్గా ఏదైనా జాబ్ చేసి ఉంటేనే ఇక్కడ ఇవ్వాలి. మనం ఏం చేయలేదు కాబట్టి నేను నో ఇస్తున్నా. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఎనీ బ్రేక్ ఇన్ స్టడీస్? మధ్యలో ఎవరైనా చదువు ఆపేసి 1 year అట్లా ఏమైనా ఉంటే వాళ్ళు ఎస్ ఇవ్వండి. నేనేం నో కాబట్టి నో ఇస్తున్నా. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఎనీ అదర్ కోర్సెస్? ఏం లేవు కాబట్టి నేను నో ఇస్తున్నా. డూ యూ హ్యావ్ ఎనీ పెండింగ్ బ్యాక్లాగ్ కరెంట్లీ? ఎవరికైనా బ్యాక్లాగ్స్ ఉంటే వాళ్ళు ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. నెక్స్ట్, ప్లీజ్ మెన్షన్ డీటెయిల్స్ ఆఫ్ అకాడమిక్ ప్రాజెక్ట్స్ అండర్టేకెన్. మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేసి ఉంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. చేస్తుంటే మంచిదే. సో కన్ఫామ్గా ఇక్కడ మెన్షన్ చేయండి, లేకపోతే దీన్ని లీవ్ చేసేయండి. నేను ప్రస్తుతానికి లీవ్ చేస్తున్నా. నెక్స్ట్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఫస్ట్ యూ హ్యావ్ టేకెన్ ఆల్ సబ్జెక్ట్ మార్క్స్ ఇంటూ కన్సిడరేషన్ ఫర్ క్యాల్కులేటింగ్ ద ఒబ్టైన్డ్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు అంటుంది మనం ఇక్కడ ఇచ్చిన మార్క్స్ అనేవి అన్ని సబ్జెక్ట్స్ ని కన్సిడర్ చేసి ఇచ్చినావా అని అడుగుతున్నాడు. ఎస్ కాబట్టి ఎస్ అని ఇస్తున్నా. నెక్స్ట్, సిజిపిఏ ఎంటర్ చేసిన సిజిపిఏ కూడా అన్ని సబ్జెక్ట్స్ నువ్వు ఫస్ట్ ఐటమ్ లోనే క్లియర్ చేసావు అంటున్నాడు. నేను ఎస్ కాబట్టి ఎస్ ఇస్తున్నా. నో అయిన వాళ్ళు నో ఇవ్వండి. యూ హ్యావ్ కన్సిడర్డ్ ఓన్లీ ద మార్క్స్ ఆర్ సిజిపిఏ ఒబ్టైన్ డ్యూరింగ్ ద నార్మల్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్. నేను నార్మల్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ లోనే ఇప్పుడు కంప్లీట్ చేసా కాబట్టి ఎస్ అని ఇస్తున్నా. చేయని వాళ్ళు ఉంటే నో అని ఇవ్వండి. నెక్స్ట్, యూ హ్యావ్ కంప్లీటెడ్ ఈచ్ ఆఫ్ ద అబోవ్ మెన్షన్డ్ అకాడమిక్ కోర్స్ ఇన్ దిస్ స్టిపులేటెడ్ టైమ్ యాజ్ స్పెసిఫైడ్ బై యువర్ యూనివర్సిటీ. మన యూనివర్సిటీ వాళ్ళు స్పెసిఫై చేసిన టైంలోనే మీరు కోర్స్ని కంప్లీట్ చేస్తే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. తర్వాత పెండింగ్ బ్యాక్లాగ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. నేను లేవు కాబట్టి నో అని పెడుతున్నా. నెక్స్ట్, యూ హ్యావ్ నాట్ అటెండ్ ద TCSS సెలక్షన్ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 6 months. మనం ఇప్పటి వరకు ఎవరు TCSS సెలక్షన్ ప్రాసెస్ లో అటెండ్ అవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎస్ అని ఇవ్వండి. అటెండ్ అయిన వాళ్ళు ఉంటే నో అని ఇవ్వండి. నెక్స్ట్, ఎస్ ఇక్కడ మనం అన్ని రీడ్ చేసాం కాబట్టి ఎస్ అని ఇచ్చా. నెక్స్ట్, అగ్రీ చేయండి. నెక్స్ట్, సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ నేషనాలిటీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ న్యూరో సెలెక్ట్ చేసుకుంటే మన ఇక్కడ ఏం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలో దానికి ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ నా మదర్ టంగ్ తెలుగు కాబట్టి నేను తెలుగు ఇస్తున్నా. దీన్ని స్పీక్, రీడ్, రైట్ అండ్ ఇది నా మదర్ టంగ్ కాబట్టి నేను ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ నాకు కొంచెం హిందీ వచ్చు, కాకపోతే అది నేను మాట్లాడలేను, జస్ట్ రీడ్ అండ్ రైట్ చేయగలను. సో స్పీక్ని సెలెక్ట్ చేసుకోకుండా ఓన్లీ రీడ్, రైట్ అని పెట్టండి. మదర్ టంగ్ పెట్టొద్దండి తెలుగు వాళ్ళు. నెక్స్ట్, యాడ్ న్యూరో సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్కి వచ్చు కాబట్టి ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ బోర్డు వాళ్ళు హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అనేవి మెయిన్ ఉంటాయి కాబట్టి ఇవి పెట్టుకోవచ్చు మనము. ఇంగ్లీష్ అనేది ఎస్, స్పీక్, రీడ్, రైట్ ఇది నా మదర్ టంగ్ కాదు, సో నేను సెలెక్ట్ చేయలేదు. ఎస్, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకి కింద ఏమడుగుతున్నాడు అంటే ఏమైనా లాంగ్వేజ్ లో సర్టిఫికేషన్స్ ఉన్నాయా ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ అని ఉంది. నాకైతే ఏం ఫారిన్ లాంగ్వేజెస్ లో సర్టిఫికేషన్స్ లేవు కాబట్టి నేను ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవట్లేదు. జస్ట్ నేను సేవ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేస్తున్నా. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఎనీ అచీవ్మెంట్స్ ఆర్ స్కాలర్షిప్స్? నాకైతే ఇంతవరకు ఏం లేవు కాబట్టి నో అని పెట్టా. లేని వాళ్ళు దీన్ని ఏమి చేయొద్దండి. ఉన్న వాళ్ళు మీకు ఏమైనా స్కాలర్షిప్స్ అట్లుంటే ఇక్కడ వేసి ఇచ్చేసి ఇక్కడ దాని డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్, సేవ్ అండ్ కంటిన్యూ.
ఇక్కడ చూడండి, ప్లీజ్ ప్రొవైడ్ ద బిలో డీటెయిల్స్ కేర్ఫుల్లీ as they will be printed on your TCS ఐడెంటిటీ కార్డ్ if you get selected to TCS. ఒకవేళ మనం టీసీఎస్ కి సెలెక్ట్ అయితే టీసీఎస్ ఐడెంటిటీ కార్డ్ లో మన డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఇస్తారనమాట. సో దీన్ని కేర్ఫుల్ ఇవ్వండి. ఫస్ట్ నేమ్, నెక్స్ట్ ఇక్కడ మీ బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేయండి. ఇక్కడ మీ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన CV అప్లోడ్ చేయాలి. సో అది అప్లోడ్ చేస్తున్నా. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ పెండింగ్, అంటే ఇక్కడ మన కేసెస్ ఏమన్నా ఉన్నాయా, అంటే మన మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా అని అడుగుతున్నా. క్రిమినల్ కేసెస్ అట్లా ఉన్న వాళ్ళు ఎస్ అని ఇచ్చుకోండి, లేని వాళ్ళు నో అని ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇది కూడా అదే అనమాట. ఏమన్నా మాల్ ప్రాక్టీసెస్ అట్లా ఏమన్నా చేసి దొరికిపోయే కేసెస్ ఏమైనా ఉంటే అక్కడ ఎస్ ఇవ్వమన్నాడు. ఏం లేదు కాబట్టి నేను ఇచ్చా. ఇక్కడ ఒకవేళ మీరు మీ అప్లికేషన్ ఫామ్ ని ప్రివ్యూ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి మీరు మీ అప్లికేషన్ ఫామ్ ని ప్రివ్యూ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది అనమాట. దీన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అక్కడ మీరు ఓపెన్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఇచ్చారా, ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనేది మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇంతకు ముందు ఏమన్నా TCS టెస్ట్కి అపియర్ అయ్యారా అంటే నో కాబట్టి నో ఇచ్చా. నెక్స్ట్ అగ్రి అని కొట్టి ఇక్కడ మీరు ఎక్కడైతే ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలో అట్లా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వుడ్ యూ లైక్ టు అప్లై ఫర్ TCS రిక్రూట్మెంట్ డ్రైవ్ అని అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వుడ్ యూ లైక్ టు అప్లై ఫర్ TCS రిక్రూట్మెంట్ డ్రైవ్ అని అడుగుతుంది. ఎస్ కాబట్టి ఎస్ ఇవ్వండి. టెస్ట్ మోడ్ రిమోట్ అంట. నెక్స్ట్ మన లొకేషన్స్ అడుగుతుంది అనమాట. సో ఫస్ట్ నేను మన ప్రిఫర్ లొకేషన్స్ ని పెట్టుకుని నేను ఫస్ట్ హైదరాబాద్, తర్వాత బెంగళూరు, తర్వాత చెన్నై పెట్టుకుంటున్నా. అప్లై. ఇప్పుడు మన అప్లికేషన్ ఎంతవరకు వచ్చిందో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ట్రాక్ మై అప్లికేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, అన్ని అప్లైడ్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ రిసీవ్డ్, అప్లైడ్ ఫర్ డ్రైవ్ అయిపోయింది. నెక్స్ట్ మీరు తర్వాత ఏమైనా తప్పు చేసాము అట్లా ఏమైనా అనుకుంటే ఎడిట్ అప్లికేషన్ ఫామ్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మళ్ళా ఓపెన్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ మీరు ఏమైనా ఎడిట్ అట్లా చేసుకోవాలంటే ఎడిట్ చేసుకొని మీరు చివరికి సేవ్ మీద క్లిక్ చేసి చేయండి. ఇక్కడ అగ్రీ చేసి ఇది ఫ్రెండ్స్, ఇది టోటల్ రిజిస్ట్రేషన్